ముసలి వాళ్ళలో హిప్ ఫ్రాక్చర్ అయితే ఆపరేషన్ కంపల్సరీనా అని చాలామంది అడుగుతుంటారు. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి, నేను డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీబిందు హాస్పిటల్, కడప. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఫ్రాక్చర్స్ అయితే వాటిని జీరియాటిక్ ఫ్రాక్చర్స్ అంటారు, లేదా ఫ్రెజైల్ ఫ్రాక్చర్స్ అంటారు. ఫ్రెజైల్ అంటే మనకు గ్లాస్ మాదిరి ఉంటాయన్నమాట. వాళ్ళ ఎముకల్లో బోన్ మినరల్ డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాటి వల్ల వాళ్ళు చిన్నగా పడ్డా కూడా వాళ్ళకి అయ్యే ఫ్రాక్చర్స్ మేజర్గా అవుతూ ఉంటాయి. కామన్గా ముసలి వాళ్ళలో అయ్యే ఫ్రాక్చర్ ఏమంటే హిప్ ఫ్రాక్చర్, తుంటి ఎముక అంటారు. ఆ తుంటి ఎముక విరిగితే ఏమవుతుంది అంటే వాళ్ళు నడవలేకపోతారనమాట. ఆ కాలు మీద బరువు మోపడానికి కూడా వాళ్ళకు కుదరదు. 3 weeks బ్యాక్ మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. 85 years ఉన్నటువంటి వనజాక్షమ్మ అనే పేషెంట్ వచ్చారు. ఆమె సివియర్ పెయిన్ ఉంది, జారి పడింది ఇంట్లో. ఆమెకు ఎక్స్రే స్కానింగ్ అవి తీసాక ఆమెకు హిప్లో ఫ్రాక్చర్ ఉందని డయాగ్నోస్ చేశాము. వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడి ఆమె కండిషన్ దాని గురించి తెలుసుకొని ఆమెను సర్జరీకి తీసుకోవడం జరిగింది. అనస్థీషియా సైడ్ నుంచి చాలా అత్యాధునికమైన సదుపాయాలు ఉన్న మిషన్స్ యూజ్ చేసి అనస్థీషియా ఇవ్వడం జరిగింది. తర్వాత సర్జరీ పరంగా ఆమెకు సిమెంటెడ్ బైపోలార్ హెమిఆర్థ్రోప్లాస్టీ అని చేశాము. ఆమె ఎముకలు చాలా వీక్గా ఉండడం వల్ల ఆమెకు సిమెంట్ యూజ్ చేసి స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసి బోన్లో ఇంప్రూవ్ అయిన తర్వాత మనం దాంట్లో ఈ ప్రాసెసెస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. దానివల్ల ఆమె సర్జరీ చేసిన వెంటనే నెక్స్ట్ రోజు నుంచే బరువు మోపడం మొదలైంది. ఆమె ఇంటికి వెళ్ళే టైంకి వాకర్ ప్లస్ ఎవరైనా అసిస్టెంట్ పక్కన ఉంటే నడుస్తున్నారు. 2 weeksకి సూచరిమోల్ టైంకి ఆమె ఇండిపెండెంట్గా వాకర్తో యూజ్ చేసి ఇంట్లో నడుస్తున్నారు. కాబట్టి మెయిన్గా మనం ఏమంటే జీరియాటిక్ ఫ్రాక్చర్స్ అంటే వయసు ఎక్కువైన వాళ్ళలో ఏమైనా ఎముకలు విరిగితే తొందరగా మనం కోలుకునేటట్లు చూసుకోవాలి. లేదంటే వాళ్ళలో మెంటల్ ఎబిలిటీస్ కొద్దిగా తగ్గుతాయి, కండరాలు వీక్ అయిపోతాయి. హిప్ ఫ్రాక్చర్స్ ఎప్పుడైనా పెద్ద ఏజ్లో వాళ్ళలో అయినప్పుడు ఖచ్చితంగా సర్జరీ అనేది చేయించాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళని మొబిలైజ్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళ పనులు బాగా చేసుకోగలరు. థ్యాంక్ యూ.